యెషయా 40:29 చదువుదాం. సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. దావీదు బాగా కృంగిపోయినప్పుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను బట్టి ఆనందించు, నీ దేవుడు నాడు ఆయన్ని బట్టి ఆనందించు. శరీరాన్ని చేసిన దేవుడు నీ శరీరానికి స్వస్థత దయచేయునుగాక. నెగ్గమ 15:26 నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇర్మియా గ్రంథం 30:17 నీ గాయము నేను మాన్పేదను స్వస్థపరుస్తాను. ఏలియా కూడా జీవితంలో విసిగిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ బాధపడుతున్నాడు, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను చంపేయి, నన్ను తీసుకెళ్ళిపో, నేను జీవించింది చాలు, నాకు ఇక మరణం కావాలి. చెట్టు కింద కూర్చొని నన్ను చంపేయమని ప్రార్థిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? తాడు కూడా రెడీ చేసుకుంటాం, ఏట్లో దూకడానికి రెడీ అవుతాం. అది తప్పు. ఏలియాకు తెలీదా? దాని ముందు ఈ వాగు పక్కనే కూర్చున్నాడు, పక్కన ఏరుంది, దూకొచ్చు, దూకట్లా. చెట్టు ఉంది, ఊరేసుకోవట్లా. ఎందుకని? అతనికి తెలుసు అలా చంపుకుంటే నరహత్య అవుతుంది. ఇతరులను చంపినా నిన్ను నువ్వు చంపుకున్నా నరహత్యే. కాబట్టి జీవితంలో టైర్డ్ అయ్యానని చనిపోవడానికి పరిగెత్తకండి, ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తకండి. అలసిపోయావా, కృంగిపోయావా, ఉరితాడు వెతకు. అలసిపోయి కృంగిపోయావా, హుస్సేన్ సాగర్ని వెతకు. అలసిపోయి కృంగిపోయావా, ఏ సముద్రంలోకో, ఏ నదిలోకో, ఏ గోదావరిలోకో, లేకపోతే ఆ కృష్ణా నది ఒడ్డుకో, బ్యారేజ్ ఎదుకు వెళ్ళకు. చెరువుల వైపు తిరకు. చెరువుల దగ్గర కూర్చొని, నదుల దగ్గర కూర్చొని చావడానికి ప్రయత్నం చేయకు. దేవుని వైపు చూడు. ఏలియా యొద్దకు దేవుడు ఆహారం పంపించాడు, కాకుల ద్వారా దేవుడు పంపించాడు. ఎందుకంటే మనుషులు ఈయన అడ్రస్ కనుక్కోలేరు, ఎందుకంటే ఈయన అడవిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, కాకులారా, పక్షులారా, మీరు వెళ్ళి ఏలియా ఎక్కడున్నాడో ఎతకమని. పక్షులకి పైన తిరుగుతాయి కదా గాల్లో, వాటికి కనబడ్డాడు ఏలియా. చూశారు కదా, ఇప్పుడు వెళ్ళండి, పలానా ఇంటికి వెళ్ళండి. అక్కడున్న వాళ్ళకి ప్రేరేపించాడమ్మా, మీరు రొట్టెలు చేసి ఆ బయట పెట్టిన వేడి వేడి రొట్టెలు, కాకులారా ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్ళి నా దాసునికి పెట్టమని. ఒక్కొక్క కాకి ఒక్కో రొట్టెని పట్టుకోవడం, వేడి వేడి రొట్టెని అది గాల్లో ఎగురుకొని గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఏలియాకి ఇచ్చాయి. ఒక అప్ప ముందు అన్నాడు, ఈలోగా మరి కోరేది ప్రభా అనేలోగా వచ్చేసాయి 10 కాకులు, ఒకదానికి ఒకటి ముక్కలు పట్టుకొని వచ్చి ఇచ్చాయి. దేవుడు ఏలియాకు బలం ఇస్తే మీకు కూడా బలం ఇస్తాడు. కృంగిపోయిన ఏలియాను లేవనెత్తితే మిమ్మల్ని కూడా లేవనెత్తాడు. అలసిపోయాను, నాకు ఈ జీవితం వద్దు అనుకున్నటువంటి ఏలియాకు గొప్ప జీవితాన్ని ఇచ్చి అద్భుతంగా వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా గొప్పగా వాడుకోబోయే రోజు రాబోతుంది యేసునామములో. ఒకవేళ భార్య వల్ల భర్త వల్ల భార్య, పిల్లల వల్ల తల్లిదండ్రుల వల్ల పిల్లలు విసిగిపోయి ఉంటే, ఉద్యోగంలో, వ్యాపారంలో, దుష్టుల వల్ల, మూర్ఖుల వల్ల, మోసగాళ్ళ వల్ల, వీళ్ళందరూ మీ పై అధికారుల వల్ల వారు మిమ్మల్ని విసిగిస్తున్నారేమో, మీ మీద నేరం అవుతున్నారు. మీరు చేసిన మంచిని గుర్తించుకోండి. ఎప్పుడు మీరు చేసిన తప్పిదాలే మీకు గుర్తు చేస్తున్నారా? బాధపడద్దు. ప్రభు వైపు చూడండి. నన్ను లేవనెత్తు నాయన, నాకు శక్తినివ్వండి ప్రభా, సమస్యలైన వారికి బలాభివృద్ధినిస్తా అన్నావుగా తండ్రి అని ప్రార్థించండి. ఆయన బలం ఇస్తాడు. ఈరోజే ప్రార్థన చేద్దాం. నా ఆత్మను, నా మనసును, నా శరీరాన్ని నా దేవుడైన సృష్టికర్త వైపు ఎత్తుకొనుచున్నాను, నాకు బలాభివృద్ధినిచ్చేవాడు ఆయనే అన్నవారు. కెన్ యూ లిఫ్ట్ అప్ ఆన్ హ్యాండ్? లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, విశ్వాసంతో ప్రార్థిస్తూ ఈరోజు ఎవరైతే ఏకీపించారో వారందరి కుటుంబాల్లో గొప్ప కార్యములు జరిగించండి. నీ చిత్తానుసారంగా నిన్ను ఆశ్రయించిన వారు, నిన్ను ప్రార్థిస్తున్న వారు ప్రతి దినము నాయన ప్రేయర్ రిక్వెస్ట్ పట్టుకొని ప్రార్థిస్తుండగా గొప్ప జవాబులు వీరందరికీ అనుగ్రహింపబడుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.